ప్రభుత్వంలో విలీనమనంతరం ఆర్టీసీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్ఎంయూఏ కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. 6 నెలలుగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి దస్త్రాలకు మోక్షం లభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఈ నెల 13న అన్ని జిల్లాల్లో డీపీటీఓ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. 1/1/20 తర్వాత ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ ఆర్టీసీ డిస్పెన్సరీ ద్వారా మెడికల్ సౌకర్యం ఉండేది. ఏపీఎస్ఆర్టీసీలో అరౌండ్ ద క్లాక్ పనిచేసే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వల్ల మెరుగైన ఉద్యోగం లభించదు కాబట్టి పాత వైద్య విధానాన్ని ఆర్టీసీలో పనిచేసిన 48,000 మంది ఉద్యోగులకు అమలు చేసిన అవసరం అయితే ఉంది అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ అధినేత ఎవరైతే ఉన్న ఎండీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 4,000 మంది మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం జైలుకే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి న్యాయమైన డిమాండ్స్. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి న్యాయమైన ఆర్థికేతర అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి సామరస్యంగా పరిష్కారం చేసి ఉద్యోగులందరికీ సస్పెండ్ కాకుండా, రిమూవ్ కాకుండా, ట్రాన్స్ఫర్స్ కాకుండా, అక్రమంగా పనిష్మెంట్స్ ఇవ్వకుండా 1/19 అమలు చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగుల యొక్క అండెస్ట్ను తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఆర్టీసీ యాజమాన్యమే ఇచ్చినటువంటి సమస్యలు ఏదైతే సర్క్యులర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని 6 నెలల నుంచి మొత్తుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఏదైనా సమస్య వస్తే స్పాట్లో పరిష్కారం చేయమంటున్నారు. 6 నెలలు చర్చించేటువంటి ఖాళీ లేదు అధికారులకి. ఎంత విడ్డారో ఆలోచించండి. అందులో సస్పెన్షన్స్ ఉన్నాయి, రిమూవ్స్ ఉన్నాయి, ఇంక్రిమెంట్ పనిష్మెంట్లు ఉన్నాయి. అమలు చేయమని సర్క్యులర్ ఫోర్స్లో ఉండగా ఇవాళ కింద స్థాయి అధికారులు అమలు చేయకపోతే అన్రెస్ట్ వస్తే పరిష్కారం చేయవలసినటువంటి కేంద్ర కార్యాలయం పరిష్కారం చేయకపోగా ఒక్కో డిపోలో 60-70 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటాం ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం. రేపు 13వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా వేలాది మంది వర్కర్స్ వెళ్ళి మా ఆక్రదన జిల్లా కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ద్వారాగా తెలియపరచదలుచుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం.